సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నా పేరు చిరంజీవి. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను. రియల్ ఎస్టేట్. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక రియల్ ఎస్టేట్ బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్కే అనుకూలంగా ఉంటారు అనేది ఒక టాక్ అయితే ఉంది. ఏంటంటారు ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్? ప్రజెంట్ రాష్ట్రంలో పరిస్థితి చాలా బాగుందని పబ్లిక్ అందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళతో ముందుకెళ్తూ ఉంటుంది. మరి ఈ యొక్క ప్రభుత్వం అలానే అనుసరిస్తూ ఉంది. దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు మరి ముఖ్యమంత్రి దగ్గర నుంచి వార్డు సభ్యుడి స్థాయి వరకు ప్రతి ఇంటికి వెళ్ళి కలవగలుగుతున్నారంటే అదే వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి. మరి ఈరోజు ఏదైనా వాళ్ళు తప్పులు చేస్తుంటే గనక మరి ఈరోజు ప్రజలు అక్కడ ఇక్కడ ఎక్కడో చోట మాట్లాడకుండా ఏం ఉండరు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరించేటువంటి విధాలన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేద్దాం అనుకున్నారో అవన్నీ కూడా అమలు చేయటం జరిగింది. రెండోది దాంతోపాటు అభివృద్ధి కూడా ఈ రాష్ట్రాన్ని పరుగులు తీపిస్తూ ఉన్నారు. మరి మనం చూస్తూ ఉన్నాం. మనం కాకపోతే ప్రతిపక్షాలు ఏంటంటే మన మీద ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటం కాదు, అనకూడదు కూడా. అలాగా ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షంగా మాట్లాడాలి తప్పితే ప్రతిదీ కూడా నెగిటివ్ కోణం చూడకూడదు. మరి ఈరోజు మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అభివృద్ధి. రాజధాని కానివ్వండి, ఇప్పుడు గుంటూరు నగరం ఇంతకుముందు ఎలా ఉండేదో మన అందరం కూడా చూసాం. మరి ఒక చిన్న వర్షం పడ్డా కూడా రోడ్డు మీదకి నీళ్లు రావటం గతంలో ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం. మరి ఈరోజు గుంటూరు సిటీ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు ఏం చేయాలంటే వాళ్ళు కూడా కొన్ని శాంపిల్స్ తీస్తూ ఉండాలి. టీడీపీలో వైసీపీలో ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడాలి తప్పితే ఏదోలే మనం మీడియాతో ఏది పడితే అది మాట్లాడితే అది వైరల్ అయింది, దాని గురించి జనం మాట్లాడుకుంటారని ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. ఈ ప్రభుత్వం తప్పు చేసినా కూడా మనం మాట్లాడవచ్చు, తప్పేం లేదు అందులో. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రస్తుతం ప్రతిపక్షం పని చేయకుండా వీళ్ళ గురించి పిచ్చి మాటలు మాట్లాడే పనిలోనే ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఏం జరుగుతుంది అంటే. మనం కూడా సమాజంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి అసలు నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి ఎలా ఉంది జనం ఏమనుకుంటున్నారు తప్పేం లేదు తెలుసుకోవటంలో. కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రతి ఒక్క మనిషి ఇంటికి తిరుగుతున్నారంటే నేను అనుకోవటం అయితే నా పర్సనల్ ఒపీనియన్, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద వార్డు మెంబర్ స్థాయి కూడా అక్క అన్న తమ్ముడు అంటూ తిరుగుతున్నారంటే అభివృద్ధి సంక్షేమం కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారనేది నా అభిప్రాయం. మీరు అంటున్నారు అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుందని మీరు అంటున్నారు. అసలు అభివృద్ధి లేదు, మొత్తం అరాచకమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభం మాత్రమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ముఖ్యంగా వైసీపీ నాయకుల వాదన. ఎందుకని అంటారు దాన్ని అసలు? అదే సార్ చెప్పాను కదా, ఇప్పుడు సొసైటీలో రెండే ఉంటాయి సార్ నాకు అర్థమైన వరకు. ఒకటి వాస్తవం మాట్లాడుకోవటం, రెండోది మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం అంటే వాళ్ళెంత వీళ్ళెంత, వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు. రెండోది వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. ప్రజలు ఎప్పుడు కూడా ఇప్పుడు కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా మాట్లాడండి, వాళ్ళు ఏంటంటే సైలెంట్గా చూస్తుంటారు. గత ప్రభుత్వంలో ఎన్నో తప్పులు జరిగినాయి వాళ్ళకి తెలుసు. మరి అన్ని తప్పులు జరిగినప్పటికీ కూడా ప్రజలు ఓటు రూపంలో తెలియజేశారు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా పాజిటివ్గా అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఆశీర్వదిస్తారనేది నా యొక్క అభిప్రాయం. మీరేమో ఆ మాట అంటున్నారు సార్. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అయితే కనుక ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కుతుంది, అరాచకం రాజ్యం వెళ్తుంది, రాష్ట్రంలో అనేది రక్షణ లేకుండా పోతుంది. ఎవరికి అటు ప్రశ్నించే గొంతుకులకు కానీ ఇటు మహిళలకు కానీ ఎవరికి రక్షణ లేకుండా పోతుంది అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, రాష్ట్రంలో మన ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. చిన్న సమస్యలు ఓకే, కానీ మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మా ఇష్టం ప్రజాస్వామ్యంలో మా ఇంటి ముందు మా ఇష్టం వచ్చిన పని చేస్తామంటే కుదరదు కదా. ఎప్పుడు కూడా సొసైటీలో మనం 10 మందితోటి పాజిటివ్గా పనిచేసే తత్వం ఉండాలి. అలానే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటే వేలో ఉన్నారు. మనం ఏది పడితే అది మాట్లాడదాం, జనం దాని గురించి మాట్లాడుకుంటారు, వైరల్ అవుద్ది, మనం ఏదో చేద్దాం అనుకుంటున్నారు. అది సొసైటీలో ఎప్పుడు కూడా తప్పు. నిజంగా తప్పు జరిగే ఇప్పుడు నిన్న గుంటూరు
సిటీలో ఒక చిన్న పొరపాటు జరిగింది. దానికి ప్రభుత్వం వెంటనే స్పందించింది, వాళ్ళని అరెస్ట్ చేయించింది, ఎమ్మెల్యే గారు స్పందించారు, దాని గురించి మానిటర్ చేశారు. అదే మానిటర్ చేయకుండా వదిలేస్తే ప్రతిపక్షం కూడా మాట్లాడవచ్చు, తప్పు లేదు. కానీ మానిటర్ చేసిన దాన్ని కూడా వాళ్ళు నెగిటివ్గా ఎలా పడితే అది మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదండి, నేను పాదయాత్ర ఇప్పుడు మీ పాదయాత్ర సంగతి తర్వాత మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏంటంటే అమరావతి అనేది ఒక డెత్ ప్రాజెక్ట్ లాంటిది, అక్కడ 2 లక్షల కోట్లు పెట్టడం ఎందుకు, మావిగన్ చేసుకుందాం మన రాజధానిని అంటున్నారు కదా. మరి దాని గురించి ఏమంటారు? అంటే అమరావతి అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అమరావతి అనేది నిజంగానే రియల్ ఎస్టేట్ కంపెనీ లాగే ఉందనుకోవాలంటారా? సరే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. అమరావతి అనేది అది ఇదని మరి ముఖ్యమంత్రి గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రి అనటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎక్కడ పరిపాలన చేశారో వాళ్ళకి తెలుసు. మరి గత పాలకులు కట్టిన అసెంబ్లీలోనే ఉన్నారు, గత పాలకులు ఉంచినటువంటి సెక్రటరేట్లో పనిచేశారు, మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే ఉంది. మరి వీళ్ళు 5 సంవత్సరాలు నిజంగానే మావిగం చేయాలనుకున్నప్పుడు వీళ్ళకి కూడా 5 సంవత్సరాల టైము. అక్కడ జరిగినటువంటి అభివృద్ధి 2.5 సంవత్సరంలోనే జరిగిందనేది నా అభిప్రాయం. ఎందుకంటే 2019లో అధికారం రావటం జరిగింది, 2021లో 2014లో తెలుగుదేశం అధికారంలోకి రావటం జరిగింది. మరి 15, 16, 17లో అనౌన్స్ చేశారు. ఆ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా 2.5 సంవత్సరంలో జరిగింది. 2.5 సంవత్సరంలో జరిగిన అభివృద్ధిని వీళ్ళు 5 సంవత్సరాలు వాడుకున్నారు. మరి వీళ్ళు మావిగం చేద్దామంటే వాళ్ళు 5 సంవత్సరాలు ఎక్కడో చోట చేయొచ్చు కదా. దాన్నే వాడుకొని అదే చెడ్డదంటం కూడా వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. అది మనం మాట్లాడకూడదు. మరి వాళ్ళ కళ్ళకు కనపడకపోతే ఇప్పుడు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏం జరుగుతుంది, ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళు ఒకసారి చూస్తే అర్థమైద్ది. వాళ్ళకి తెలుసు పాజిటివ్గానే నడుస్తుంది కాబట్టి మాట్లాడాలని మాట్లాడేటువంటి ఒక ఉద్దేశం, అంతకు తప్పితే ఏం లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం అండి. అసలు ఏంటంటారు ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది రాష్ట్రంలో అశాంతి వాతావరణం ఉంది, దాన్ని శాంతపరచడానికి నేను పాదయాత్ర చేస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, ఎదిరిస్తాను, తిరగబడదాం, రండి నాతో పాటు కలిసి నడుద్దాం, ప్రభుత్వాన్ని దించేద్దాం, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, 2.0 పరిపాలన ఉంటుంది ఈసారి నాది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా. మరి ఆయన కాన్ఫిడెంట్గా చెప్పటం అంటే ఒకటండి, రాష్ట్రంలో జరిగేటువంటి నిజంగా కూడా జరిగితే ప్రతిపక్షంలో మీరు మాట్లాడొచ్చు. ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి అతనికి కూడా ఒక అర్హత ఉంది, అర్హత లేదని ఎవరు అనరు. అతను ఎక్కడైతే అలా జరిగిందో అలా మాట్లాడొచ్చు. కానీ వాళ్ళు ఎక్కడో ప్రెస్ మీట్ ఒకటి వాళ్ళ ఇంట్లో పెట్టుకోనో బెంగళూరులో పెట్టుకోనో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళైతే ప్రస్తుతం రాష్ట్రంలో నిజంగా సమస్య ఉన్న దగ్గర వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే అది గొప్పతనమే. కానీ వాళ్ళు అలా ఏం చేయటంలా నాకు తెలిసినంత వరకు అయితే. వాళ్ళు ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఎక్కువగా అంటే 1 పాయింట్ని 4 పాయింట్గా చూపిస్తున్నారు తప్పితే వాళ్ళు నిజమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించటం అనేది నా అభిప్రాయం సార్. 2029లో అధికారం నాది అంటున్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలతోటి ఏకీభవిస్తారా మీరు? 2029లో ఎవరికి అధికారం ఇవ్వాలి, ఎవరికి ఓటేయాలి, ఎవరు ఏందనేది ప్రజలు నిర్ణయిస్తారండి. అది మీరు నేను నిర్ణయించేది కాదు. ఈరోజు ఉన్న ప్రభుత్వం మరి 2 సంవత్సరాల పరిపాలన బాగా చేశామని వాళ్ళల్లో ఉంది, ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు ఇంటింటికి గడప గడపకు వాళ్ళు తిరుగుతున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలకు కూడా ఈ రిమైనింగ్ 3 సంవత్సరాలు కూడా వాళ్ళ పరిపాలన బాగుంటే ప్రజలు నిజంగా కూడా ఆశీర్వదిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి డౌట్ కూడా లేదు. థ్యాంక్ యూ.